రత్నాల దీవి రచన వి నాగేశ్వరరావు గారు. నిధి కోసం వెళ్ళిన ఆ నలుగురికి ఏం జరుగుతుందో అనేది ఈ కథ. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉదయం 6 గంటలైంది. బొంబాయి నుంచి షిప్ బయలుదేరింది. ఫస్ట్ క్లాస్లో నలుగురు మాత్రమే ఉన్నాం. నేను, సాయి, ప్రసాద్, విలియం. మేము నలుగురం ఆస్ట్రేలియా ప్రయాణమై వెళ్తున్నాం. ఆస్ట్రేలియాలో వింత వింత అయిన జంతువులు ఉంటాయని, ఫోటోలు మొన్నగున్నవి సంపాదించడానికి బయలుదేరామో అని అందరికీ చెప్పాం. కానీ అది అసలైన కారణం కాదు. నాకు పురాతన వస్తువులు సేకరించడం అంటే మహా ఇష్టం. నేను ఒకసారి ఒక స్మగ్లర్ దగ్గర పూర్వకాలం నాటి కత్తి ఒకటి కొన్నాను. దాని పిడి బంగారంతో చేసి మిగిలిన భాగమంతా వేరొక లోహంతో చేయబడి ఉంది. చాలా విచిత్రంగా ఉంది. దాన్ని నేను జాగ్రత్తగా పరిశీలిస్తుండగా ఆ కత్తిపిడి కొంచెం కదిలినట్టు అనిపించింది. దానిని బలంగా తిప్పితే ఆ కత్తిపిడి చేతిలో కూడొచ్చింది. ఆ కత్తిపిడి లోపల కొంచెం డల్లగా ఉంది. దానిలో ఒక నిధి తాలూకు రహస్యం, దాన్ని మ్యాపు కనిపించాయి. ఆ నిధి ఎంత ఉంటుందో తెలియదు. ఆ మ్యాప్ ప్రకారం వెళ్తే నిధి చాలా సులభంగా దొరుకుతుంది. ఆ నిధి ఆస్ట్రేలియాలోనున్న రత్నాల దీవిలో ఉంది. ఆ దీవికి ఆ పేరు ఎలా వచ్చిందో కానీ చాలా భయంకరమైందట. అందుకే నాకు తోడుగా నా మిత్రులైన సాయి, ప్రసాద్, విలియంలను కూడా తీసుకెళ్తున్నాను. నిధి దొరికితే నలుగురం సమంగా పంచుకోవడానికి అంగీకరించాను. ముందుగా ఆస్ట్రేలియాకు షిప్ మీద వెళ్దామని బయలుదేరి షిప్ మీదుగా, చైనా మీదుగా, పసిఫిక్ సముద్రం మీదుగా ఆస్ట్రేలియాకు బయలుదేరింది. షిప్ నెమ్మదిగా నడుస్తుంది. సముద్రం అంతా ప్రశాంతంగా ఉంది. మేము వేసిన పదార్థాలను తినడానికి దూకుతున్న చేపలను చూస్తుంటే మాకు కూడా చూడముచ్చటగా ఉంది. సాయంత్రపు నీరెండ అందంగా డెక్ మీద పడుతోంది. సిగరెట్ కాలుస్తూ సాయి డెక్ మీదకి వచ్చి మా పక్కనే కుర్చీలోనే కూర్చున్నాడు. మనం బయలుదేరి చాలా రోజులైంది. ఇంకా ఎన్నాళ్లలో మనం ఆస్ట్రేలియా చేరుకుంటాం అన్నాడు సాయి. 2 రోజుల్లో చేరుకోవచ్చు. వాతావరణం కూడా ప్రశాంతంగానే ఉంది కదా అని అన్నాను నేను. మనం ఆస్ట్రేలియా చేరిన వెంటనే చిన్న మోటార్ బోటును కొని దానిలో మనకు కావలసిన సామాన్లు వేసుకుని రత్నాల దీవికి బయలుదేరదాం. దారిలో ఎక్కడ ఆలస్యం చేయొద్దు అన్నాడు విలియం. అతనికి ఆతృత ఎక్కువగా ఉంది. షిప్ 3వ రోజున అనుకున్నట్లుగానే హార్బర్ను చేరుకుంది. మేము మోటార్ బోటును ఒకదాన్ని కొని దానిలో అవసరమైన సామాన్లు వేసుకుని రత్నాల దీవికి బయలుదేరాం. ఆస్ట్రేలియా నుంచి ఆ దీవి 60 మైళ్ళ దూరంలో ఉంది. 16 గంటల ప్రయాణం తర్వాత మా బోటు ఆ దీవిని చేరుకుంది. మా బోటును సముద్ర పొడ్డునున్న ఇసుకలోనికి లాగి దానిని ఒక కొబ్బరి చెట్టుకి కట్టి దీవిలోకి ప్రవేశించాం. లగేజ్ బ్యాగులతో మా అందరి భుజాలకు మెషిన్ గన్స్ వేలాడుతున్నాయి. మనం నిధిని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడ ఏమైనా జంతువులుంటే నిధికి బలిచ్చేద్దాం అన్నాడు ప్రసాద్. ప్రసాద్ మూఢనమ్మకానికి నవ్వుకున్నాను. మనం ఎన్ని మైళ్ళు వెళ్ళాలి అన్నాడు విలియం. సుమారు 40 మైళ్ళైనా వెళ్ళాలి అన్నాడు సాయి మ్యాప్ వైపు చూస్తూ. నలుగురం కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాం. ఎండ నడినెత్తి మీదకు వచ్చింది. ఆ దీవి నిండా రకరకాలైన చెట్లు, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. సాయి, విలియం ఏవో కబుర్లు చెప్పుకుంటూ ముందుకు నడుస్తూ ఉండగా వెనక ప్రసాదు, నేను నడుస్తున్నాం. అదిగో మొదటి గుర్తు అంటూ సాయి మాకు ఒక కొండను చూపించాడు. మేము మ్యాప్ను చూసి అవునవునని అంగీకరించాం. ఆ కొండ చాలా దూరంలో ఉంది. దానిని చేరుకునేటప్పటికి చుట్టూ చీకట్లు కమ్ముకున్నాయి. తూర్పు నుంచి చంద్రుడు తొంగి చూస్తున్నాడు. మనం ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోయి రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళొచ్చు. రాత్రి ప్రాంతంలో ఇక్కడ అడుగు ముందు వేయలేం అన్నాడు విలియం. అవును, నువ్వు చెప్పింది నిజమే అన్నాడు ప్రసాద్. మేము ఆ రాత్రికి అక్కడే ఉండిపోవడానికి నిశ్చయించుకుని మంచి ప్రదేశం కోసం వెతుకుతూ ఉండగా కొండకు కొంచెం పైన చిన్న గుహ లాంటిది కనిపించింది. ఆ రాత్రికి దానిలో ఉండాలి అని మేము నిశ్చయించుకున్నాం. మేము ఆ గుహను చేరుకుని ఆ రాతి మీదనే మా హోల్డర్ను పరుచుకొని కబుర్లు చెప్పుకుంటూ బ్రెడ్ ప్యాకెట్స్ విప్పాం. ఉదయం నుంచి ఆకలితో ఉండడం వల్ల వాటిని చూడగానే మాకు విపరీతమైన ఆకలి వేయసాగింది. ఆ రాత్రికి వంతుల వారీగా అందరం కాపలా కాయాలి అని అనుకున్నాం. ముందుగా విలియం కాపలా కాయాలి. విలియం మిషన్ గన్ దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు.
మిగిలిన వాళ్ళు నిద్రలోకి జారుకున్నాం. బాగా అలసిపోయి ఉండడం వల్ల మత్తుగా నిద్రపోతున్నాం. ఉన్నట్టుండి ఎక్కడి నుంచో భయంకరమైన కేక వినిపించింది. విలియం ఉలిక్కిపడి కూర్చున్నాడు. మేం కూడా లేచి కూర్చున్నాం. మరొకసారి భయంకరమైన ఆ కేక వినిపించింది. మాకు ఆ కేక వింటుంటే గుండెలు అదురుతున్నాయి. జేబులో నుంచి అగ్గిపెట్టె తీసి వెలిగిస్తూ కిందకు చూశాను. ఏమీ కనిపించడమే లేదు. బైనాక్యులర్స్ తీశాను. ఏమిటి గిరి అది అన్నాడు ప్రసాద్. నేను బైనాక్యులర్స్తో కిందకు చూస్తుంటాను. చీకటి వలన ఏం కనిపించడం లేదు అన్నాను. మేము నలుగురం మెషిన్ గన్స్ రెడీగా పట్టుకున్నాం. ఆ కేక వింటే మాకు భయం వేస్తోంది. మళ్ళా ఆ కేక మాకు వినిపించలేదు. అయినా తెల్లవారులు అలాగే కూర్చున్నాం జాగరణ చేస్తూ. తెల్లవారిన తర్వాత మేము రాత్రి కేక వినిపించిన వైపుకి వెళ్ళాం. మాకు అక్కడ ఏం కనిపించలేదు. కానీ అక్కడ ఉన్న ఇసుక మీద కొన్ని ఖాళీ ముద్రలు కనిపించాయి. ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క అడుగు పొడవు ఉంటుంది. ఎందుకో వాటిని చూడగానే మాకు కూడా భయం వేసింది. దేవుడి మీద భారం వేసి ముందుకు కదిలాం. ఓ మై గాడ్, అటు చూడండి అంటూ ముందుకు చూపించాడు విలియం. అందరం ముందుకు చూసి అదిరిపడ్డాం. మాకు ఎవరికి నోటమ్మట మాట రావడమే లేదు. ఎదురుగా ఫర్లాంగు దూరంలో ఒక భయంకరమైన జంతువు నిలబడి ఉంది. శరీరం బల్లి ఆకృతిలో ఉంది. దాని నోటిలో కత్తుల వంటి కూరలు ఉన్నాయి. దాని తోక దాని ఆకారానికి తగ్గట్టుగానే ఉంది. అది మమ్మల్ని చూడగానే భయంకరంగా అరిచింది. అప్పుడు మేము గుర్తుపట్టాం, మాకు రాత్రి వినిపించిన అరుపు అదేనని. అది మా అందరినీ చూడగానే మా వైపు భయంకరంగా అడుగులు వేస్తూ రాసాగింది. అది ఎంత పెద్ద జంతువైనా చాలా వేగంగా నడిచొస్తోంది. మేము నలుగురం ఒక్కసారి మిషన్ గన్స్ దానివైపు గురి చూసి ట్రిగర్లో నొక్కాం. బుల్లెట్స్ సరాసరి వెళ్ళి ఆ జంతువు శరీరంలోకి దిగబడ్డాయి. అయినా అది కోపంతో ముందుకొస్తోంది. దాని నోట్లోంచి మంటలు సెగలు వస్తున్నాయి. మేము వెనక్కి తిరిగి పరుగు పెట్టసాగాం. అది మమ్మల్ని విడిచిపెట్టక మమ్మల్ని తరుముతూ వస్తోంది. మేము మా ఇష్టం వచ్చినట్టు పరుగు పెడుతున్నాం. అది మా సమీపానికి వచ్చి దాని తోకను ఒక్కసారిగా గాల్లోకి ఆడించింది. దాని తోక ఊపడంతో దాని సమీపాన ఉన్న నాకు తగిలి నేను బంతిలాగా దూరంగా ఎగిరిపడ్డాను. నా శరీరంలో 1000 కిలోవాట్ల విద్యుత్తు ప్రవహించినట్లుగా అయింది. అది నన్ను వదిలిపెట్టి మా వాళ్ల వైపు పరుగుపెట్టింది. నాతో పాటు నా బ్యాగు, నా గన్ను కూడా పక్కనే పడ్డాయి. దాని శరీరం నుంచి రక్తం వరదలాగా కారుతోంది. చేతిలోని మిషన్ గన్ తీసుకుని దాని కళ్ళల్లోకి గురిచూసి కాల్చాను. బుల్లెట్స్ వెళ్ళి ఆ జంతువు కళ్ళను నాశనం చేసి పారేశాయి. అతి భయంకరంగా అరుస్తూ పరిగెట్టుకుంటూ పారిపోయింది. అది కొంచెం సేపట్లో చచ్చిపోతుంది. నేను పైకి లేవలేక లేచాను. మా వాళ్ళు వచ్చి నన్ను లేవదీశారు. నా శరీరం అంతా నొప్పిగా ఉంది. కొంచెం బ్రాందీని గొంతుకులో వేసుకుని ముందుకు బయలుదేరాం. అటువంటి జంతువులు మళ్ళీ ఎక్కడ తారసపడతాయా అని భయపడుతూ ఆ జంతువు తరమడంతో మేము పూర్తిగా దారి తప్పిపోయాం. మేము ఎటు ప్రయాణం చేస్తున్నామో మాకు తెలియడమే లేదు. మా దగ్గర ఉన్న కంపాసు ఎక్కడో జారిపోయింది. మా దగ్గర ఉన్న నీరు కూడా అయిపోయింది. ఆ దీవిలో ఎక్కడ నీరు కనిపించడమే లేదు. మనం దారి తప్పిపోయాం. మనం ఇక ఆ నిధిని చేరుకుంటామో లేదో అన్నాడు ప్రసాద్. అటువంటి పరిస్థితులలో కూడా అప్పటికే మేము పూర్తిగా అలసిపోయి ఉన్నాం. మాకు నీటి సమస్య పట్టుకుంది. బైనాక్యులర్స్లోంచి బైనాక్యులర్ తీసి చుట్టూ పరీక్షగా చూస్తున్నాను, ఎక్కడైనా నీరు కనిపిస్తుందా అని. అప్పటికే నాలికలు పిడచగట్టుకొని పోతున్నాయి. మాకు దూరంగా ఏదో చిన్న చెరువు బైనాక్యులర్స్లో కనిపించింది. ఆ విషయం తక్కిన వాళ్ళకి చెప్పి అటువైపు పరిగెత్తాను. నా వెనక మా వాళ్ళు బయలుదేరారు. మేము చెరువు దగ్గరకు చేరుకొని కావాల్సినంత నీరు తృప్తిగా తాగాం. మనం స్నానం చేసి 2 రోజులైంది. ఈ చెరువులో స్నానం చేద్దామా అన్నాడు సాయి. మొసళ్ళ లాంటివి ఏమన్నా ఉంటాయేమో వద్దు అన్నాడు విలియం అంత స్వచ్ఛమైన నీటిని అనుమానంగా చూస్తూ. పర్వాలేదు, అవి ఉన్న సూచనలు ఏమీ కనిపించడం లేదు అంటూ ప్రసాద్ నీటిలోకి దిగాడు. అప్పటికే బట్టలు తీసి ఒడ్డున పెట్టాడు. ప్రసాద్ వెనక మేము కూడా నీటిలోకి దిగాం. ముందు జాగ్రత్త కోసం మొలలో చాకు పెట్టుకున్నాను. నీటిలో సరదాగా స్నానం చేస్తున్నాం. అమ్మో మొసలి నా కాళ్ళు పట్టుకొని లాగేస్తోంది, రక్షించండి అంటూ విలియం కేకలు పెట్టసాగాడు. ప్రసాద్ రివాల్వర్ తీసుకురావడానికి గట్టు మీదకి వెళ్ళాడు. మాకు నీళ్లలో ఏమీ కనిపించడం లేదు. కానీ విలియం క్షణానికి కొద్దిగా మునిగిపోతున్నాడు. సాయి నా మొల్ల ఉన్న చాకు తీసుకుని నీటిలోకి మునిగి
కొంచెం సేపటికి పైకొచ్చాడు. విలియం కూడా ఒడ్డుకు చేరుకున్నాడు వాలిపోయిన మొహంతో. విలియం తన కాళ్ళను చూసుకుంటూ ఆశ్చర్యంగా ఉందే, మొసలి నన్ను పట్టుకున్నా నా కాళ్ళ దగ్గర రక్తం రావడం లేదు అన్నాడు. మొసలిని చంపితే నీటి మీదకు రక్తం రావాలి కదా, అది కూడా రాలేదు. సాయి కత్తిని నాకు ఇచ్చేశాడు. ఇంతకు విలియంని పట్టుకున్నది ఏమిటి అన్నాను కుతూహలంగా. ఆ నీటిలో బ్లాడర్ వర్ట్ అనే మొక్క ఉంది. ఆ మొక్కలు నీటి అడుగున పేరుకుపోతాయి. వాటికి రబ్బర్ లాగా సాగే గుణం ఉంటుంది. నీటిలో దిగిన వారిని అది లోపలికి లాక్కుని ఆరగించేస్తుంది అన్నాడు సాయి. అయితే ఇది భయంకరమైన మొక్క అన్నమాట. నిజంగా మొసలి అనుకొని పిస్టల్ కోసం పైకొచ్చానన్నాడు ప్రసాద్. నీవు దాన్ని కోసివేశావా అన్నాను సాయిని. లేదు, అది అంత సులభంగా తెగదు. దాన్ని రబ్బర్ తిత్తులలో కత్తితో పొడిచినప్పటికీ అది విలియంను కొంచెం వదిలిపెట్టింది. వెంటనే విలియంను పైకి తీసుకొచ్చేశాను అని అన్నాడు. మాకు చాలా భయం వేసింది. ఇక ఆ దీవిలో ఉండగా నీటిలోకి దిగకూడదు అని అనుకున్నాం. ముందు ముందు ఏమవుతుందో తెలియకుండా ఉంది. మేము అలా నడుస్తూ సాయంత్రానికి ఒక లోయను చేరుకున్నాం. ఆ లోయ చాలా భయంకరంగా కనిపిస్తోంది. ఆ లోయ కింద భాగమంతా చెట్లతో నిండుంది. ఆ లోయ పక్కనే మాకు కొన్ని వేరుశెనగల్లాంటి మొక్కలు కనిపించాయి. అప్పటికే చీకటి కమ్ముకుంటోంది. మా జేబుల్లోనూ బ్యాగుల్లోనూ వాటి కాయలను కొన్ని వేసుకున్నాం. అవి తప్ప తినడానికి మాకేం కనిపించడం లేదు అక్కడ. మా దగ్గర ఆహార నిల్వ కూడా ఎంతో లేదు. మేము ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నాం. ఆ లోయ సమీపంలో ఉన్న కొండను అతి కష్టం మీద ఎక్కి ఒక పెద్ద బండరాతి మీద కూర్చున్నాం. మనం ఇన్ని పాటలు పడవలసి వస్తుంది అని అనుకోలేదు అన్నాడు విలియం. మనం నిధి కోసం బయలుదేరాం. కష్టాలు పడకుండా సంపాదించలేం ధనాన్ని అన్నాడు సాయి నవ్వుతూ. నలుగురం వేరుశనక్కాయలు తింటూ కబుర్లు చెప్పుకోసాగాం. మా దృష్టి వేరుశనగల పైరు మీద పడింది. మా ఆశ్చర్యానికి అంతే లేదు. అక్కడ ఒక చిన్న జంతువు వేరుశనక్కాయలు ఒలుచుకొని తింటోంది ఒక చేత్తో. ఇంకో చేత్తో పెద్ద పొడవైన తాచును పట్టుకొని దాన్ని తోక దగ్గర నుంచి వేరుశనక్కాయలతో పాటు కొరుకు తింటోంది. ఆ తాచుపాము గిలగిలలాడుతూ తప్పించుకోవడానికి చూస్తోంది. ఆ దృశ్యం చూస్తుంటే నాకు ఒళ్ళు గగురు పొడిచింది. త్రాచుపాముకు జంతువులు జడుస్తాయి. అటువంటిది ఈ జంతువు పాము బతికుండగానే వేరుశనక్కాయలతో పాటు ఎంతో సంతోషంగా విందు భోజనం తిన్నట్టుగా తింటోంది. ఎంతకో ఆ జంతువు పేరు పెక్కారి. అది వేరుశనగ పైరు దగ్గర ఉన్న పాములను పట్టుకొని వేరుశనక్కాయలతో పాటు ఎంతో ప్రీతిగా తింటోంది. మనం నిధి కోసం వచ్చి ఇక్కడ చిక్కుబడిపోయాం. నిధితో క్షేమంగా ఇంటికి చేరితే నేను తిరుపతి వెళ్ళి గుండు గీయించుకుంటాను అన్నాడు విలియం నవ్వుతూ. మేము ఆ రాత్రికి అక్కడ ఉండిపోయాం. తెల్లారింది. తిరిగి బయలుదేరాం నిధి వేటకు. మేము కొండ దిగుతుండగా ఏం జరిగిందో గాని హఠాత్తుగా తూలి దొర్లుకుంటూ పోయాం. అలా దొర్లుకుంటూ ఆ లోయ చివరి భాగానికి చేరుకున్నాం. ఆగడానికి ఎక్కడా పట్టు కూడా దొరకలేదు. అలా దొర్లుకుంటూ పోయి ఆ లోయలో పడ్డాం. మాకు భయంతో స్పృహ తప్పింది. మాకు స్పృహ వచ్చేటప్పటికి మేము నలుగురం ఒక పెద్ద చెట్టు మీద పడున్నాం. ఆ చెట్టు గుబురుగా మంచి వైశాల్యం కలిగి ఉంది. మాకు అంతగా దెబ్బలేమీ తగలేదు. అక్కడ కొట్టుకుపోయాయి. మేము కిందకి దిగి చుట్టూ చూసేసరికి మాకు కొంచెం దూరంలో చిన్న గుడి కనిపించింది. ముందుగా దానిని ప్రసాద్ చూసి ఆనందంతో కేకలేశాడు. ఆ నిధి తాలూకు రెండవ గుర్తు. మేము దారి తప్పిపోయినా సరైన దారిలో పడినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాం మనసులో. మేము ఉత్సాహంగా ముందుకు కదిలాం. దారిలో కావలసినన్ని పళ్ళు చెట్లకు ఉన్నాయి. నీటికి కూడా కొదవలేదు. అడుగడుక్కి చెరువులు కాలువలు ఉన్నాయి. ఉత్సాహంగా నడవసాగాం. అప్పటి వరకు మాకు ఎలాంటి ప్రమాదాలు వాటిల్లినందుకు భగవంతుడికి ధన్యవాదాలు అర్పించుకున్నాం. అంతలో మా పక్కన టప్ అని శబ్దం వినిపించడంతో పక్కకు చూసి అదిరిపడ్డాం. మా వైపు కొన్ని రెక్కల పాములు ఎగురుకుంటూ వస్తున్నాయి. వాటిని చూస్తుంటే కొయ్య బారిపోయాం. అవి బాగా దగ్గరకు వచ్చేటప్పటికి తేరుకుని మిషన్ గన్స్తో టప్పటప్పమ్మని కాల్చసాగాం. వాటిని కాల్చే కొద్దీ విపరీతంగా వచ్చి పడుతున్నాయి. అరగంట శ్రమపడి అన్ని పాముల్ని కాల్చేశాం. ఇక అక్కడ ఉండకూడదని వడివడిగా బయలుదేరాం. కొద్ది దూరం నడిచి ఎందుకో టక్కున ఆగిపోయాం. మాలో సాయి కనిపించలేదు. గుండె ఆగినంత పనైంది. చుట్టూ కలియజేశాం.
ఒకచోట సాయి కిందపడి నొరుగులు కక్కుతూ గెలగెలా కొట్టుకుంటున్నాడు. మేం అటువైపు పరుగెత్తాం. ఒక రెక్కల పాము సాయిని వదిలి మా వైపు రాసాగింది. కోపంగా గందేసుకొని దాన్ని కాల్చి చంపేశాం. అప్పటికే సాయిలో చలనం ఆగిపోయింది. మా దుఃఖానికి అంతే లేదు. కర్తవ్యం స్ఫురించగా సాయి శవాన్ని బాధతో సెలయేట్లోకి నెట్టి భారంగా ముందుకు కదిలాం. మేము ముగ్గురం కొండలు మెట్టలు దాటుతున్నాం. మా దగ్గర ఉన్న మ్యాప్ ప్రకారం నిధి ఇంకా ఎంతో దూరం లేదు. మా కాళ్ళు లాగేస్తున్నా మేము ఉత్సాహంతో నడుస్తున్నాం. నీవు నిధితో ఏం చేస్తావు అన్నాడు విలియంను. నీవేం చేస్తావు అని తిరిగి నన్ను ప్రశ్నించాడు. ముందు నువ్వు చెప్పు అన్నాను నవ్వుతూ. నేను ఫ్యాక్టరీలు, భవనాలు, భూములు కొంటాను అన్నాడు విలియం చిరునవ్వుతో. డబ్బొస్తే అందరం చేసే పని అదే కదా అన్నాను. విలియం నవ్వి ఊరుకున్నాడు. ప్రసాద్ మా ఇద్దరి మాటలు విని నవ్వుకున్నాడు. మేము 2 ఫర్లాంగుల దూరం నడవగానే కొంచెం దూరం నుంచి భయంకరమైన అరుపులు వినిపించాయి. చెట్లు విరిగిన చప్పుడు, జంతువుల అరుపులతో ఆ ప్రదేశం మ్రోగిపోతోంది. 2 జంతువులు ఫర్లాంగు దూరంలో బీభత్సంగా పోరాడుతున్నాయి. వాటిని చూసి మేము ఆశ్చర్యపోయాం. అవి ఒక్కొక్క జంతువు 4 ఏనుగులు కలిపినంతగా ఉన్నాయి. వాటి మెడలు పొడవుగా తాటివాళ్లే ఉన్నాయి. ఆ మెడలతో ఒకదాంతో ఒకటి చుట్టుకుపోయి అవి పోటీ పడుతున్నాయి. అవి ఒకదాని మెడను ఒకటి చుట్టుకోవడంతో వాటి మెడలు 2 ముడిపడిపోయాయి. ఒకదాని మెడ ఒకటి లాక్కోవడంలో వాటి 2 మెడలు గట్టిగా బిగుసుకుపోయాయి. ఊపిరాడక మెడ ఎముకలు విరిగి నేల కూలై ఆ 2 జంతువులు. వాటిని తప్పించుకుని ముందుకు సాగాం. అదిగో నిధి అన్నాడు ప్రసాద్ ఒకవైపు వేలుతో చూపిస్తూ. అక్కడ ఒక డేగ ఎగురుతున్నట్లుంది. అదే నిధికి వెళ్ళవలసిన దారి. మేము ఉత్సాహంగా దాన్ని సమీపించాం. దాని చుట్టూ రకరకాల మొక్కలు పెరుగున్నాయి. వాటిని తప్పించుకొని ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి దారి లేదు. మా దగ్గర ఉన్న చాకుతో వాటిని నరుక్కుంటూ ఆ విగ్రహం దగ్గరకు సమీపించాం. అది ఏనాడో చెక్కిన పురాతనమైన విగ్రహం. ప్రసాద్ ఆ డేగ తలను పట్టుకొని విచిత్రంగా తిప్పాడు. వెంటనే ఆ డేగ ఎడమ వైపుకి ఉన్న రాయి నిశ్శబ్దంగా తప్పుకుంది. ఆ దారి వైపు చూస్తే తప్ప అది తెరుచుకున్నట్లు మనకు తెలియదు. దాని లోపల విశాలమైన గది ఉంది. ఆ గదికి మధ్యగా రత్నాలు, మాణిక్యాలు, కెంపులు గదిలో ధాన్యపు రాశిలాగా ఉన్నాయి. ఆ నిధి దగ్గరికి పోయి గంతులేశాం. మా ఇష్టం వచ్చినంతసేపు. కొంతసేపు రత్నాల మీద కూర్చుని విశ్రాంతి తీసుకున్నాం. ఆ నిధిని అంతటిని తీసుకెళ్లాలంటే ఒక లారీ సరిపోదు. అంత నిధి అక్కడ ఎవరు దాచారో తెలియదు. మనం దీనిని ఎలా తీసుకెళ్దాం అని అన్నాను. మన బ్యాగుల్లో వేసుకుందాం, వాటిని ఖాళీ చేయండి అని చెప్పి బ్యాగులో ఉన్న వస్తువులను తీసివేశాడు విలియం. మేం బ్యాగుల నిండా రత్నాలతో నింపాం. ఒక్కొక్కటి చాలా ఖరీచేస్తుంది. 3 బ్యాగులు రత్నాలతో నిండిపోయాయి. వాటర్ బాటిల్లో కూడా వెయ్యండి, ఆ నీటిని పారబోసి అన్నాడు ప్రసాద్. మనకు నీరెలా? దారి పొడుగున కాలువలు, చెరువులు ఉన్నాయి కదా, మనకు కావలసినంత నీరు. ముందు మనం దారి తప్పడం వల్ల అన్ని కష్టాలు పడ్డాం. వాటర్ బ్యాగులలో నీటిని పారబోసి వాటిని కెంపులతో నింపాం. బ్యాగులు, వాటర్ బ్యాగులు కలిపి చాలా బరువున్నాయి. ప్రసాద్ జేబుల్లో కూడా రత్నాలు వేసుకున్నాడు. ఇక చాలు, మనం నడవలేం అన్నాడు విలియం. వీటిని వదిలి నాకు రావడానికి మనసే ఒప్పడం లేదు అన్నాను. మనకు ఇవే ఎక్కువ, మనకు ఇంకా కావాలంటే తర్వాత మళ్ళీ వద్దాంలే అన్నాడు విలియం విసుగ్గా. మేము ఆ గదిని వదిలి బయటికి రాగానే ఆ రాతి తలుపు విచిత్రంగా మూసుకుపోయింది. కానీ అప్పుడే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఆ సంచుల బరువు మోయలేక మోస్తూ నెమ్మదిగా వస్తున్న ప్రసాద్ సరిగ్గా రాతి తలుపు మధ్యలో ఇరుక్కుపోయి చావు కేక పెట్టాడు. అతడి శరీరం నిలువున 2 ముక్కలుగా చీలిపోయి ఒక భాగం యువతలుగా, 2వ భాగం గుహ లోపల పడిపోయాయి. ఊహించని ఈ సంఘటన దిగ్భ్రమంతో 5 నిమిషాల నోట మాట లేక కొయ్యబొమ్మల్లాగా నిల్చుండిపోయాం నేను, విలియం. ప్రసాద్ రక్తంతో తడిసిన ఆ రాతి తలుపు ఎర్రగా మెరుస్తోంది. నాకు దుఃఖం ముంచుకొచ్చింది. 2 మిత్రుల చావుకు కారణమైన ఆ నిధిపైన, నాపైన నాకే అసహ్యం వేసింది. నేను తీసుకురాకపోతే వీరికి దుర్గతి పట్టేదే కాదు. దుఃఖంతో అక్కడే చతికిల పడిపోయాను. ప్రసాద్ శవాన్ని
ఒక గొయ్యి తీసి పూడ్చిపెట్టి నేను విలియం తిరుగు ముఖం పట్టాం. మా దగ్గరున్న బ్యాగులు చాలా బరువుగా ఉన్నాయి. వాటిని మోయలేక మోస్తున్నాం. మా దగ్గరున్న వాటర్ బాటిళ్లు పారేసినా కొంత బరువు తగ్గుతుంది. వాటిని వదిలేయడానికి మాకు మనసు రావడమే లేదు. అప్పటికే మా దగ్గరున్న 2 మిషన్ గన్స్లో ఒకటి వదిలేశాం. అప్పటికి నేను విలియం సగం దూరం వచ్చాం. విలియం ఆకస్మికంగా నన్ను ఆపి అటు చూడు అన్నాడు. నా దృష్టి అటువైపు తిప్పి చూశాను. ఆశ్చర్యపోయాను. అక్కడ ఒక కోయ పడుచు నగ్నంగా కాలువలో స్నానం చేస్తోంది. మాకు ఇంతవరకు ఎక్కడ నరసంచారం అన్నది ఆ దీవిలో కనిపించడం లేదు. అసలు ఈ దీవి మీద మనుషులుంటారు అని అనుకోలేదు. విలియం చిన్నగా నవ్వి ఆ పిట్టను పట్టుకుందామా అన్నాడు. వద్దు, ఆ అమ్మాయి కోయ జాతికి చెందింది. మనం ఆమెను ఏమైనా చేస్తే మన మీద పగ తీర్చుకుంటారు అన్నాను నేను. వద్దన్నా వినకుండా ముందుకు వెళ్ళి ఆమె శరీరంలో ఒంపు సెంపులను ఒక చెట్టు చాటు నుంచి చూడసాగాడు విలియం. ఆ కోయ మనిషి నీటి నుండి బయటకొచ్చి ఒడ్డున ఉన్న బట్టలు ధరించసాగింది. విలియము వెనక చాటుగా వెళ్ళి ఆ అమ్మాయిని కౌగిలించుకున్నాడు. ఆ అమ్మాయి బెత్తరపోయింది. అప్పటికే ఆమెను కిందకు తోసి ఆమెను ఆక్రమించుకోవడానికి చూస్తున్నాడు. ఆమె భయంతో గింజుకోసాగింది. ఆమెను వదలకుండా పూర్తిగా ఆక్రమించుకున్నాడు విలియం. అప్పటికే నేను చూడలేదు. ఆ చెట్టు మీద ఒక పక్షి కూర్చునుంది. అది భయంకరంగా వాడి అయిన ముక్కుతో కత్తుల్లాంటి గోర్లు కలిగి ఉంది. విలియను ఆమెను ఆక్రమించుకోగానే అది పైకి లేచి భయంకరంగా రెక్కలు విదిల్చి విలియన్ను వాడి గోర్లతో రక్కుచు విలియం ప్రాణభయంతో అరుస్తున్నాడు. క్షణంలో అతడి కళ్ళను పెకిలించి వేసింది. అది ఆమె పెంపుడు పక్షి అయి ఉండాలి. రివాల్వర్ తీసి దాన్ని గురిపెట్టి కాల్చాను. గుండు తగిలి అది రెక్కలు కొట్టుకుంటూ కీచుగా అరుస్తూ నేల కూలింది. అప్పటికే ఆమె ప్రాణం వదిలేసింది. విలియం చావు బ్రతుకుల్లో అరుస్తున్నాడు. కొంతసేపటికి అతడిలో చలనం ఆగిపోయింది. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇక అక్కడ ఏమాత్రం ఆలస్యం చేసినా నాకు ప్రమాదం తప్పదు. 3 శవాలను అతి కష్టం మీద కాలువలోకి తోసేశాను. ఎవరికీ కనిపించకుండా బ్యాగులన్నిటినీ కలిపి ఒక అడవి తీగతో కట్టాను. వాటిని ఏడ్చుకుంటూ వడివడిగా బయలుదేరాను. నా హృదయం భయంతో ఆవేదనతో కంపిస్తోంది. మిషన్ గన్ భుజానికి వేలాడుతోంది. చివరకు ఏ ఆటంకం లేకుండా మేము దాచిన మోటార్ బోట్ దగ్గరికి చేరుకున్నాను. వెళ్ళినప్పుడు 4, వచ్చేటప్పుడు ఒక్కడిని. బోట్లో మిషన్ గన్ బ్యాగులు పడేసి బోటు తాడు విప్పి నీటిలోకి తోసి ఇంజన్ స్టార్ట్ చేశాను. బోటు నీటిని చీల్చుకుంటూ ముందుకు బయలుదేరింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ కథ ఎలా ఉందో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు నవలలు ఉంటే తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.